ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పవిత్రమైన శరీర రక్త పండుగ సందర్భంగా యేసు ప్రభుని ప్రేమించే బిడ్డలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరోనా సమయంలో కరుణ కొరకు దేవునికి అర్పిస్తూ ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. ఈ స్పాన్సర్స్ అందరినీ ప్రత్యేకంగా ప్రభు దీవించునుగాక. రియా జస్విన్ సంపూర్ణ స్వస్థత మరియు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. వై మరియదాస్ కుటుంబము, వై థామస్ రాజ్ కుటుంబమును, సిహెచ్ సంధ్యారాణి కుటుంబమును యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. యాంధ్రపు జోసఫ్ రత్నకుమార్ మంచి ఆయురారోగ్యం, కిడ్నీ, లివర్, హార్ట్ ప్రాబ్లం నుండి స్వస్థత కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అసుంత మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయువారు వారి కుటుంబ సభ్యులు. జ్వానస్ రెడ్డి మమత 27వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. వారు మన యొక్క ప్రత్యేకమైనటువంటి కేంద్రంలో సేవ చేసే బిడ్డలు. వీరి కుటుంబాన్ని ప్రభు హేరాళంగా ఆశీర్వదించమని శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. సురేష్ కుటుంబం కృతజ్ఞతగా వారి కుటుంబంపై దైవాశీర్వాదం మరియు వారు చేస్తున్న బిజినెస్లో అభివృద్ధి కొరకు కరోనా నుండి ప్రపంచంను కాపాడమని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక సహోదరి కుటుంబంలో ఒక బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కాసు ఇన్నారెడ్డి హిమబిందు మంచి ఆయుర్వేదం కొరకు ఈనాటి ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరినీ కారుణ్యమూర్తి దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పవిత్ర శరీర రక్త పండుగను ఈరోజు మహోత్సవముగా ప్రపంచమంతా కొనియాడుతున్నటువంటి ఈ వేళలో ప్రభు సన్నిధిలో వేచి ఉండి ప్రార్థించినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ, యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను పాటగా పాడి ఈరోజు మనమందరము కారుణ్యమూర్తి కరుణ కిరణాల క్రింద రావాలని, ఆ కరుణ ప్రవాహాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని ఇదిగో డివైన్ ముత్తంగి టీవీ దివ్యవాక్య కేంద్రం పవర్ హౌస్ నుండి ఈ పవర్, ఈ శక్తి, ఈ స్వస్థత, ఈ విడుదల, ఈ ప్రేమ ప్రవాహం, కరుణ ప్రవాహం ప్రవహించాలని ఉదయకాల సమయంలో పూజలో మనతో ప్రభు మాట్లాడాడు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కారుణ్య సమయంలో మనతో మాట్లాడుతూ తన ప్రేమను పంచుకోబోతున్నాడు. రండి, ఈ సమయంలో ఆరాధన పాట పాడుతూ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందా. ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లు కొడుతూ గొప్ప పండుగ మహోత్సవం జరుగుతున్న ఈ వేళలో ఎంత గొప్ప భాగ్యం! కరుణను ప్రవహించే ఈ పరిశుద్ధ గడియలో యేసు ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, గణపరచుదాం. తండ్రి నీకే ఆరాధనా, సృష్టికర్త నీకే ఆరాధనా. తండ్రి నీకే ఆరాధనా, దివ్య సప్రసాదనాథుడు మన మధ్యలో ఉండగా యేసు ప్రభుని ఆరాధిద్దాం. యేసు ప్రభువా ఆరాధనా, మా మంచి కాపరి ఆరాధనా. యేసు ప్రభువా ఆరాధనా, మా మంచి కాపరి ఆరాధనా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధ ఆత్మారాధనా, ఆదరణ కర్త ఆరాధనా. పరిశుద్ధాత్మ ఆరాధనా,
చేతులు జోడించి ఈ కారుణ్య జపమాలలో ప్రభువే మనందరి మీద కరుణను చూపించమని ఈ ఆదివారం నాడు అందరినీ స్వస్థపరచాలని, ప్రపంచంలో సమస్త మానవాళకు దీవెనలు కలిగే రోజుగా ఈరోజు మారాలని ఆశతో అందరూ జపదండను పట్టుకొని మీ ఇల్లంతా యేసు ప్రభు రక్తముతో ఈరోజు కడుగబడాలని, ఈ ఇల్లు, ఈ మందిరం, ఈ హృదయం కడుగబడాలని, దేవుని యొక్క కార్యం మన అందరి జీవితంలో జరగాలని, ఒక వ్యూవర్గా కాకుండా అందరు చేతులెత్తి ప్రార్థన వీరులుగా లేపబడే దినముగా ఈరోజు మారాలని ఆశతో ఈ కారుణ్య ప్రార్థనను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా గొప్ప ఆశీర్వాదకరమైన దినం. దేవుని ఆశీర్వాదం స్వీకరించడానికి మీ రెండు చేతులను చాచి ఉంచి, ఇదిగో ఆ జపదండను పట్టుకొని ఈరోజు కారుణ్యం ప్రవహించే గొప్ప దినం. దివ్య సప్రసాదనాథుడు యేసు ప్రభు రక్తాన్ని, శరీరాన్ని మనకు బహుమానముగా ఇచ్చిన దినం. రక్తాన్ని, శరీరాన్ని వేరుపరిస్తే మీకు తెలుసు, దానికి పేరు మరణం. అంటే మన మీద ఉన్న ప్రేమ చేత మరణించి ప్రాణమిచ్చి రక్తం పోసి మనలందరినీ కరుణ లోపల ప్రవేశపెట్టే గొప్ప దినం. ఉదయకాలం పూజలో పాల్గొన్నాం. ఇప్పుడు కారుణ్య ప్రార్థనలో పాల్గొని సమస్త మానవాళను యేసు హృదయం లోపలికి తీసుకుని వెళ్ళబోతున్నా. ఇదిగో ఈ మొదటి గుర్తులో
మనము ప్రార్థన చేయబోతున్నాం. లూకా 23:34, లూకా 23:45, లూకా 23:43. ఈరోజు నేను ముందే చెప్పాను, యేసు ప్రభు చివరి మాటలు 7 మాటలు, వాక్కులు. అవన్నిటినీ దేవుడు నాకు ఒక చిన్న పాటగా రాయమని ప్రభు ప్రేరేపించాడు. ఎందుకంటే సిలువ నుండే యేసు ప్రభు మన కోసం శరీరాన్ని పంచాడు, రక్తాన్ని దారబోసాడు. దానిని జ్ఞాపకం చేసుకుంటూ మామూలుగా గుడ్ ఫ్రైడే రోజు పవిత్ర శుక్రవారం ఇలా ధ్యానిస్తాం, తర్వాత మర్చిపోతాం. మళ్ళా పవిత్ర శుక్రవారం రోజు 7 వాక్యములు ధ్యానిస్తుంటాం. మధ్యలో మర్చిపోతాం కదా. అందుకే నన్ను జ్ఞాపకార్థం చేసుకోండి అని చెప్పిన ఈ పండుగ సందర్భంగా 7 మాటలను గుర్తించి ఈరోజు ఈ మాట లూకా 23:34లో, తండ్రి నా బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, మన్నించుమంటున్నాడు. ఈ మాట వింటున్నప్పుడు, పాడినప్పుడు మనందరిని దేవుడు మన్నించబోతున్నాడు, క్షమాపణ ఇవ్వబోతున్నాడు. లూకా 23:45లో యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయపు తెర చినిగింది. అంటే పరలోకం భూలోకం మధ్యలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. సామ్రాణి పొగవలే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి, కానీ మనం చేసిన పాపం వలన ప్రార్థన ఇక్కడే ఆగిపోతుంది. అందుకే ఆ తెర చినిగిపోయినప్పుడు పరలోకం తెరవబడింది. ప్రభు మంచి దొంగతో చెప్పాడు, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు. అందరి చేతులెత్తి పరలోకం తెరవబడుతుంది. దేవుడు మన అందరి కోసం తెర చినిగిపోయినట్టు చేస్తున్నాడు. మన ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. త్వరలోని మహమ్మారి నుండి మనం ఇన్ని రోజులు చేస్తున్న ప్రార్థన ఫలించకుండా ఏదైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తెర చినిగిపోయినట్టు తొలగిపోయి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి పండుగ ఈరోజు. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని మొదటి గుర్తులో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇది కారుణ్య సమయం, కరుణ ప్రవహించే సమయం. యేసుని హృదయము నుండి రక్తము నీళ్లు నదిలా ప్రవహించే సమయం ఇది అని పాట పాడతాను. మీరు నోట్ చేసుకొని మీరు కూడా మాతో పాటు ప్రతి గుర్తులో పాడండి. చేతులెత్తుదాం. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము. స్తోత్రం దేవా. కరుణా ప్రవహించే సమయము. యేసుని హృదయము నుండి రక్తము నీలు నదిలా ప్రవహించే సమయమిది. యేసుని హృదయము నుండి రక్తము నీలు నదిలా ప్రవహించు సమయమిది. నా పైన నీ పైన కారుణ్యం ప్రవహించే సమయమిది. స్వస్థతలు జరిగే సమయమిది. నా పైన నీ పైన కారుణ్యం ప్రవహించే సమయమిది. స్వస్థతలు జరిగే సమయమిది. స్వస్థతలు జరిగే సమయమిది. మొదటి గుర్తులో ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు మనం దీన్ని పాటగా పాడుతూ ఉన్నాం. తండ్రి నా బిడ్డలను మన్నించుమని సిలువలో ప్రార్థించిన సమయమిది. తండ్రి నా బిడ్డలను మన్నించుమని సిలువలో ప్రార్థించిన సమయమిది. దేవాలయపు తెర చినిగిపోయి పరలోకం తెరవబడిన సమయమిది.
దేవాలయపు తెర చినిగిపోయి పరలోకం తెరవబడిన సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణ ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము. ఈ గడియలోనే కరుణ యేసు ప్రభు పలికాడు పునీత ఫౌస్తిన అమ్మగారితో, ఇదిగో చూడు, ఈ టైంలోనే నేను మరణించాను, రక్తం చిందాను, ప్రాణం ఇచ్చాను, రక్తంను చిందాను. ఈ సమయంలో మీరు ఏం ప్రార్థించినా మీకు దయచేస్తానని ప్రభు చెప్పాడు. అందుకే సమయం కారుణ్య సమయం, స్వస్థపరిచే సమయం, పాపాలు మన్నింపే సమయం. ప్రార్థిస్తాను. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మొదటి గుర్తులో మనం ప్రార్థించిన ప్రార్థన ద్వారా ప్రభు పలికిన మాట, తండ్రి నా బిడ్డలను మన్నించండి. అందువలన ఈ గుర్తు చెప్పిన ప్రతి ఒక్కరు పాపములు మన్నింపబడినవి, ఆమేన్. పరలోకం తెరవబడింది. ఆమేన్. మనందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే పండుగ అని దేవుడు మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు. రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 నాకు మరియ తల్లి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మరియ తల్లి ఎల్లప్పుడూ మనకు ఇవ్వబడిన గొప్ప గిఫ్ట్, బహుమానం. ప్రైజ్ ది లార్డ్. అవును, గిఫ్ట్ ఇస్తే ఎవరైనా వద్దంటారా? తీసుకుంటారు. యేసు ప్రభు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం, ద పార్టింగ్ గిఫ్ట్, ద లాస్ట్ గిఫ్ట్, చివరి గిఫ్ట్. తన దగ్గర ఉన్నటువంటి గొప్ప బహుమానంను మనకి ఇచ్చి వెళ్ళాడు. దానిని ధ్యానిస్తున్న వేళలో ప్రభు ఇప్పుడు నాకు ప్రేరేపిస్తున్న ఒక విషయం మీకు తెలుసు. యేసు ప్రభు తాబోర్ పర్వతం మీద ప్రార్థించినప్పుడు పరలోకంలో ఉన్న మోషే, ఏలియా కిందికి దిగి వచ్చారు. అలాగే ఇలా మనము 7 మాటలను, సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలను గుర్తించినప్పుడు అప్పుడు జరిగినదన్నీ ఇప్పుడు జరుగుతుంది. మనం ఇప్పుడు కల్వారి కొండ మీద ఉన్నాం. యేసు సిలువలో వేలాడుతున్నాడు. కింద మరియ తల్లి ఉంది. యోహాను స్థలంలో మనం నిలబడుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు మన వైపు చూస్తూ పలుకుతున్నాడు,
నేను పలికినది నిన్న నేడు ఎన్నడూ మారని మాట. అప్పుడు పలికినది ఇప్పుడు మీతో పలుకుతున్నాను. ఎందుకంటే మీరు ఉదయకాలం పూజలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఇది యేసు ప్రభు పవిత్ర శరీర రక్తల పండుగలని. ఉదయం ప్రార్థనలు పాల్గొన్నాం కదా, ఇంకొక ప్రార్థన ఎందుకని? మీరు లోకమునకు చెందిన వ్యక్తులు లాగలేరు. మళ్ళీ మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకొని నేను మరణించిన గడియలో నా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఈ గుర్తులో మీరు ఇదిగో నీ తల్లి అని నేను పలికిన మాటను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే నేను కూడా నాకు మీరు గుర్తు చేస్తున్నారు కదా, యెషయా 62:6-7 ప్రకారం. అందుకే నేను కూడా నేను పలికిన మాటను మీరు గుర్తు చేశారు. కావున నేను గుర్తిస్తున్నాను, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీ మధ్యలో నేనున్నాను, సిలువ నుండి మాట్లాడుతున్నాను. నా తల్లి ఇదిగో మీ తరఫున నిలబడుతుంది. శిష్యుల తరఫున వాళ్ళందరూ గెలిచి నాతో ఉన్నారు కదా, వాళ్ళందరూ కిందికి దిగి వస్తున్నారు. ఆనాడు మోషే ఏలియా కిందికి దిగి వచ్చినట్టు ఇంతమంది సమక్షంలో ఇదిగో ఈ ఫాదర్ గారిని మరుగుపరుచుకొని నేను మీతో మాట్లాడుతున్నాను, వినండి బిడ్డలారా అని పిలుస్తున్నాడు. ఈ రెండో గుర్తులో మనమందరం ఇది కారుణ్య సమయమని పాడదాం. ఇదిగో నీ తల్లి అని తన తల్లిని మన తల్లిగా ఒసగిన ఆ సమయాన్ని గుర్తిస్తాం. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఆదివారం 2 సార్లు పరలోకంలో భూలోకంలో పరలోకాన్ని అనుభవించే భాగ్యం ప్రభువును కర్పిస్తూ ప్రార్థిస్తాం. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము, థాంక్ యూ లార్డ్. కరుణా ప్రవహించే సమయము. యేసు నీ హృదయము నుండి రక్తము నీలు నదిలా ప్రవహించే సమయము. యేసు నీ హృదయము నుండి, చూడండి ఇప్పుడు నదిలా రక్తము నీళ్లు ప్రవహిస్తున్న దారిని మరియ తల్లి నిలబడి ప్రార్థిస్తున్న దారిని నదిలా ప్రవహించే సమయమిది. నా పైన నీ పైన కారుణ్యం ప్రవహించే సమయమిది, స్వస్థతలు జరిగే సమయమిది. నా పైన నమ్ముచున్నాను, యేసువా నిన్ను నమ్ముచున్నాను. నా పైన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబాల మీద కారుణ్యం ప్రవహిస్తుందని, స్వస్థత ప్రవహిస్తుందని నమ్ముచున్నాను. ఇదిగో నీ తల్లి అని తన తల్లిని మన తల్లిగా ఒసగిన సమయమిది. ఇదిగో నీ తల్లిని మన తల్లిని మన తల్లిగా ఒసగిన సమయమిది. దేవుని తల్లి మన తల్లిగా మన కోసం ప్రార్థించే సమయమిది. దేవుని తల్లి మన తల్లిగా మన కోసం ప్రార్థించే సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము, ప్రవహించునుగాక కరుణ, స్వస్థత, అందరిని దీవించే వరప్రసాదం. ఈ రెండవ గుర్తులో ఈ ఉద్దేశం కోసం మనమందరం కలిసి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు యేసు ప్రభుని జ్ఞాపకం చేస్తున్న పండుగ. ఆయన శరీర రక్తాన్ని మన కోసం ప్రేమతో పంచినటువంటి ఆ ప్రేమమయిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు అంతా పండుగగా మారే దినం. 3వ గుర్తులో యోహాను 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు పలికినటువంటి ఇంకొక మాట, నాకు దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నది. ఈ మాటను వింటున్న బిడ్డలారా, మీ దాహములన్నిటినీ ఆకలిని ఈరోజు దేవుడు తీర్చి మీకు సంతృప్తిని దయచేసే పండుగ ఇది. ఎక్కడెక్కడ ప్రజలు దాహముతో వేచి ఉన్నారు. దేనికోసం దాహం చెప్పండి? నీకే దాహం ఉంది? లోక వాంఛలు కావాలా? దేవుని ప్రేమ అని ఆ దాహం ఉందా? ఇదిగో 24/7 సరిపోదు ఆయన ప్రేమించడానికి. ఎందుకంటే ఆయన మన కోసం అన్నింటినీ చేశాడు. ఆ టైంలో ఆయన పలికినది దాహం, నాకు దాహమగుచున్నది. వెంటనే వాళ్ళు ఇచ్చిన దానితో తాగి సంతృప్తిని పొందాడా? లేదు. దానికి బదులుగా ఆయన దప్పిక ఏమిటని మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని స్వస్థపరచడమే నా దాహం. ఈ మహమ్మారి నుండి ప్రజలందరూ బయటపడి అందరూ ఒకరోజు ఈ డివైన్ ముత్తంగి టీవీలో విన్న ప్రతి వాక్, నిన్నటి రోజు సహోదరుడు చెప్పాడు, కెమెరామెన్, ఫాదర్ ఇది 55వ రోజు మీరు ఇలా నిలబడి ప్రజల కోసం మన బృందముతో పాటు ఈ కార్యక్రమం నడిపించడం అన్నాడు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 50 రోజులు అయిపోయింది. అప్పుడే ఇన్ని దినములు ఎందుకు? ఆయన దాహం, ఆయన దాహం. సమరియ స్త్రీ దాహముని తీర్చాడు. మీ దాహం ఏమిటో చేతులెత్తి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని, దాహమగుచున్నది అని పలికిన ఆ ప్రభు మన దాహం గురించి మాట్లాడుతున్నాడు. వేచి ఉన్నాడు, చేతులెత్తి. మీరు కూడా ఇదే మా దాహం. త్వరగా మహమ్మారి తొలగిపోతే అదే మా దాహం. తప్పిగను తీర్చుము దేవా. మా ఇల్లంతా చిన్న పిల్లలకు కూడా ఈ 3వ స్థాయిలో ఆల్రెడీ కొంతమంది పిల్లలు ఆసుపత్రిలో ఉన్నాను వింటున్నా. అది జరగకుండా ఆపడమే మా దాహం. చేతులెత్తి ఆయన దాహమగుచున్నదని పలికాడు. ఈరోజు మన దాహము తప్పికను ప్రభునికి తెలియచేస్తూ మనకు సంతృప్తిని కలిగించే పండుగగా ఈ పండుగ మారాలని చేతులెత్తి ఈ పాటను ప్రభునికి అర్పిస్తూ ప్రార్థిస్తాను. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. యేసుని హృదయము నుండి రక్తము నీళ్ళు నదిలా ప్రవహించే సమయమిది. యేసుని హృదయము నుండి
కళ్ళు మూసుకొని చూడండి, రక్తం నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రవహించే కరుణా సమయం. సమయమిది. నా పైన నీ పైన కారుణ్యం ప్రవహించే సమయమిది, స్వస్థతలు జరిగే సమయమిది. నా పైన, నీ పైన నీ పైన కారుణ్యం ప్రవహించే సమయమిది, కారుణ్యం వ్యాధులు స్వస్థమయ్యే సమయం ఇది. పాడదాం. స్వస్థతలు జరిగే సమయమిది. దాగమగుచున్నదని యేసు పలికి మన దప్పికను తీర్చే సమయమిది. దాహమగుచున్నదని యేసు పలికి మన దప్పికను తీర్చే సమయమిది. నీ దాగమును ఆకలిని తీర్చివేసే అద్భుతములు జరిగే సమయమిది. నీ దాగమును ఆకలిని తీర్చివేసే అద్భుతములు జరిగే సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణ ప్రవహించే సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణ ప్రవహించే సమయమిది. దప్పిక ఆకలిని తీర్చే ఈ గుర్తులో ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో యేసు ప్రభు పలికిన 2 మాటలను గుర్తించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, నా దేవా నా దేవా నన్నేలా విడిచిపెట్టితివి. యోహాను 19:30 సమాప్తమైనది. ఈరోజు మీ జీవితంలో అప్పుడప్పుడు మీరు కూడా చేయి విడువబడి అనాథలాగా ఒంటరితనం. ఇదిగో చాలామంది ఒడకానికి వెళ్ళి ఏడ్చేవాళ్ళు, ముత్తంగికి వచ్చి ఏడ్చేవాళ్ళు, వేలాంగణికి వెళ్ళి ఏడ్చేవాళ్ళు, ఖైరతాబాద్కి వెళ్ళి ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇంటిలో ఏడిస్తే ప్రజలు చూస్తారని లోపల కృంగిపోయి లాక్డౌన్లో
ఇవన్నీ బయటకి తీసి ప్రభు దగ్గర చెప్పలేక బాధపడుతున్నటువంటి మీకే ఈ స్వస్థత ప్రార్థన. ఆమేన్. స్తోత్రం. ఇంకా పెద్ద ఒడకాల కరలేదు కదా. యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకార్థం చేసుకుంటామా ఈరోజు. నేను కూడా మీకు ముందుగా త్రుంచబడ్డాను. ఏలోయ్ ఏలోయ్ లేమా సబక్తాని నేను ఏడ్చాను. దానితో జీవితం అంత్యమైపోలేదు, సమాప్తమైనదని జయప్రదంగా నా జీవితాన్ని ముగించాను. ఈరోజు మీ జీవితంలో సైతాను రాజ్యం సమాప్తమైనదని ఆమేన్. పండుగ మీ ఇంటిలో జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. మహమ్మారి సమాప్తమైనదని ఆమేన్. మీరు ప్రకటించే దినములు వచ్చునుగాక. ఆమేన్. మీ ఇంటిలో ఏది సమాప్తం కావాలి? పాపశాపములా, వ్యాధి బాధలా, అశాంతినా, నీకు ఎదురుగా వీస్తున్న తుఫానా అలలా, శత్రువులు చేస్తున్న ప్రయోజనంలా, వాళ్ళు పంపిస్తున్నటువంటి ప్రతి బాణము వాటిల్లకుండా ప్రభు చెప్తున్నాడు సమాప్తమైనది. ఆమేన్. దీనినే పాటగా మనం పాడబోతున్నాం. స్తోత్రం. చేతులెత్తి నీ జీవితంలో ఏలో ఏలో లేమా సబక్తాని, నన్ను ఎందుకు విడిచిపెట్టావని దేవుణ్ణి చూసి కూడా కొన్నిసార్లు మొరపెట్టాను. సమాప్తమైనదని పలికి మీ కన్నీటి లోయలలో పడిపోతున్న మిమ్మల్ని లేవనెత్తే ఆ గొప్ప దినం కోసం వందనాలు అర్పిస్తూ పాడదాం. ఇది కారుణ్య సమయమో, కరుణా ప్రవహించే సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయమిది. యేసుని హృదయము నుండి రక్తము నీలు నదిలా ప్రవహించు సమయమిది. యేసుని హృదయము నుండి రక్తము నీలు నదిలా ప్రవహించు సమయమిది. నాపైన నీపైన కారుణ్యం ప్రవహించే సమయమిది. స్వస్థతలు జరిగే సమయమిది. నాపైన నీపైన కారుణ్యం ప్రవహించే సమయమిది. నా దేవా నా దేవా నన్నేలా విడిచితివని విలపించిన సమయమిది. సమాప్తమైనదని పలికిన యేసు సాతాన్ని బంధించిన సమయమిది. పాడదాం. సమాప్తమైనదని పలికిన యేసు సాతాన్ని బంధించిన సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయమిది. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయమిది. చేతులెత్తి నీ జీవితంలో ఇప్పుడు విన్న అంశములన్నీ నెరవేరాలని ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తులో యోహాను సువార్త 19వ అధ్యాయం 34-38 యేసు ప్రభు ఈసారి ఈ మాట చెప్పలేదు. ఆయన మౌనముగా మారిపోయాడు. కారణం, అప్పుడే ఆయన చనిపోయాడు. కావున బల్లముతో ఒక సైనికుడు వచ్చి పొడిచినప్పుడు రక్తము నీరు ప్రవహించినది. పాప శాపములన్నీ తొలగిపోవునుగాక అని ఈ పాట ద్వారా చివరి గుర్తులో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలోనే స్వస్థత ప్రవహించునుగాక. ఈ గుర్తు అయిపోయిన తర్వాత ఈ 7 మాటల ద్వారా మనము కోరుకున్న కార్యములన్నీ జరగాలని స్వస్థత ప్రార్థన మనము చేయబోతున్నాం. సిద్ధపడి ఉండండి, చేతులెత్తండి, ప్రభువునకు అర్పించండి. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. యేసుని హృదయము నుండి రక్తము నీళ్ళు నదిలా ప్రవహించే సమయమిది. యేసుని హృదయము నుండి చూడండి, కళ్ళు మూసుకొని నది వలె యేసు రక్తం ప్రవహిస్తున్న దారిని నదిలా ప్రవహించే సమయమిది. బల్లముతో తెరువబడిన యేసుని హృదయం రక్తమును కార్చిన సమయమిది. బల్లముతో తెరువబడిన యేసుని హృదయం రక్తమును కార్చిన సమయమిది. పాప శాపమెల్లా తొలగిపోయిన దీవెనలు కురియు సమయమిది. పాప శాపమెల్లా తొలగిపోయిన దీవెనలు కురియు సమచేతులతి. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. ఇది కారుణ్య సమయము, కరుణా ప్రవహించే సమయము. యేసుని హృదయము నుండి రక్తము నీళ్ళు నదిలా ప్రవహించే సమయమిది. యేసుని హృదయము నుండి ఏమిచ్చి నీ రుణమును తీర్చదమయ్యా, దీనిని నా జ్ఞాపకార్థం చేసుకోండి పండుగను కొనియాడుతున్నాను. నదిలా ప్రవహించే కరుణా ప్రవహించునుగా. ఈ చివరి గుర్తులో బల్లముతో పొడవబడి తెరవబడిన హృదయం వద్దకు ఆకర్షించబడిన మీరందరూ చేతులెత్తి చివరి గుర్తులో ప్రార్థించుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఇదిగో చేతులెత్తి ప్రార్థిస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, ఒక్క అమ్మాయి పేరు స్మిత. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నీ యవ్వన వయస్సులో నీవు అనుకున్న దానికంటే ఎక్కువగా నీ తల్లిదండ్రులకు దీవెనకరంగా నిన్ను మార్చబోతున్నాడు. చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండండి బిడ్డలారా. ఇలంగోవన్ అనే ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, నీకు తెలుగు సరిగా రాదు, అయినా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నావు, నీకు తమిళం వచ్చు, కానీ నీవు కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని తెలుగు రాకపోయినా చూస్తున్నావు. ఈరోజు దేవుడు నీ మీద ఎలాంటి అనుభూతిని కలుగ చేయబోతున్నాడంటే, ఇంతవరకు కలుపు విత్తనాల లాగా నీవు ఎదగలేక, నీ జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఉండలేక బాధపడుతూ ఉన్నావు. నీకు దీనిని తెలుగు వచ్చిన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. తర్వాత ఇదిగో నీ మీద దేవుని యొక్క అనుగ్రహం హేరాళముగా ప్రభు కురిపిస్తూ ఉన్నాడు. ఎడమ చేతిలో ఈ భుజాలపై ఉన్నటువంటి నొప్పి నుండి 10 మందికి దేవుడు ఈరోజు విడుదలను ప్రసాదిస్తూ ఉన్నాడు. రియా అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో జీవితంలో అమితాబ్ బచ్చన్ యాక్టర్ మీద ఎక్కువగా ఒక పిచ్చివాడలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను నీ కోసం ప్రాణమునే ఇచ్చాను, నీకు లోకమునకు చెందిన సినిమాలు కావాలా, నేను కావాలా, ఇదిగో నన్ను జ్ఞాపకార్థం చేసుకో, నేను నిన్ను మర్చిపోకుండా నిన్ను దీవిస్తానని ప్రభు ఈరోజు మాట ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నరాలు కొద్దిగా బెండ్ అయినటువంటి, అది ఏంటో నాకు అర్థం కాలేదు, అలా బెండ్లాగా అయిపోయినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు దేవుడు స్వస్థపరిచి అది చక్కగా పనిచేసినట్టు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ రోజు నుండి ఎవరెవరి మీద సైతానుడు ఈ వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, మరి అన్ని రకమైనటువంటి వైరస్ని తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడో ఆ దుష్టుడు యేసు నామములో బంధింపబడునుగా. యేసు క్రీస్తుని యొక్క దివ్య శరీరం, దివ్య రక్తము ద్వారా ఇదిగో కరుణ ప్రవహించి ప్రతి ఒక్కరిని స్వస్థపరచునుగాక. సుహాసిని, దేవుడు నా పేరు ఎప్పుడు దేవుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నావు, ఈ రోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందరు చేతులు ఎత్తండి, మీరు పై చేయిగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కోసం దేవుడు వెల్లడించాడు, తన కోసం ఏమి ఉంచుకోలేదు, రక్తాన్ని దారబోసాడు, ప్రాణమునిచ్చాడు. ఆ దేవుని పండుగను కొనియాడుతున్న మీ ఇంటిలో పండుగ జరుగునుగాక.
నీ దుఃఖమంతా దేవుని నామములో సమాప్తమవును గాక. మీ కోసం దేవుడు పరలోకాన్ని తెరచును గాక. ఉన్నతమైన స్థాయిలో ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు నామములో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. దుష్ట శక్తులు బంధింపబడును గాక. అనారోగ్య పరిస్థితులు ఆసుపత్రిలో ఉన్న వారికి ఇప్పుడు ఈ పండుగ ద్వారా స్వస్థతలు, అద్భుత కార్యములు జరుగును గాక. ఉన్నతమైన నామములో, యేసుక్రీస్తు నామములో, సాతాన్ని బంధించే నామములో, శాపాన్ని తొలగించే నామములో, డివైన్ ముత్తంగి టీవీ పవర్ హౌస్ ముత్తంగి ద్వారా నీ మీద పవర్ ప్రవహించును గాక. నీ బలహీనతలన్నీ తొలగిపోవును గాక. యేసుక్రీస్తు చిందిన రక్తము నీ శిరస్సు నుండి అరికాల వరకు నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. కడుపులో ఉన్న అల్సర్ అనేక మంది నిన్ను దేవుడు ఈ రోజు తొలగిస్తూ ఉన్నాడు. నడుము నొప్పి ఇంతవరకు బాధపడుతూ అలాగే ప్రార్థిస్తున్నావు, పట్టుదలతో ప్రార్థిస్తున్నావు. నడుము నొప్పులు యేసు నామములో తొలగిపోతుంది. ఈ సమయంలో యేసుక్రీస్తు దివ్య నామం స్తుతింపబడునుగాక. అలర్జీ నుండి విడుదల, స్కిన్ అలర్జీ నుండి విడుదల, కంటి నుండి నీళ్లు కారుతున్న పరిస్థితి నుండి విడుదల. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. దుష్టుడా, అసత్యవాది సాతానుడా, ఈరోజు యేసు ప్రభు పండుగ సందర్భంగా వీరి మీద యేసు రక్తాన్ని చిలకరిస్తున్నాడు. వాడి ఇంటి మీద యేసు రక్తాన్ని చిలకరిస్తున్నాడు. చిన్న పిల్లలను కూడా ముట్టుకోవటానికి, పట్టుకోవటానికి, వారిని బంధించడానికి, వ్యాధిగ్రస్తులుగా మార్చడానికి ఎదురు చూస్తున్న నీ విరుద్ధంగా నేను సేవకుడుగా నిలబడి కుటుంబంలో పిల్లల మీద ఎటువంటి ప్రవాహం రాకుండా నేను మధ్యస్థ ప్రార్థన మరియు తల్లితో పాటు చేస్తూ ఉన్నాడు. ఈ పిల్లలు యేసు రక్త కోటలో మరుగుపరచబడునుగా. అగిప్తు దేశములో శత్రువు చేతి నుండి తన బిడ్డలను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా బిడ్డలుగా అంగీకరించుకొని మిమ్మల్ని భద్రంగా దీవించునుగా. 24/7 గ్రూప్ కి చెందిన వాళ్ళు ఎవరైనా దీన్ని చూస్తుంటే చేతులు పైకి లేపి, మీరు ముందు మాట ఇచ్చారు కావున, మీరు దేవుడి ద్వారా ఎన్నుకొనబడిన జాతి కావున మీరందరి చేతులు ఎత్తండి. అలాగే ఈ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ డివైన్ ముత్తంగి టీవీకి చెందిన వారు దయచేసి వీక్షించకూడదు, ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండండి. నేను ఇంతవరకు ఏదైతే ప్రార్థించి జరగలేదో అది మీ ప్రార్థన ద్వారా చేతులెత్తగా ఈ ఆశీర్వాదం ద్వారా ప్రజల మీద వచ్చునుగా. కానీ చివరి ఆశీర్వాదముల కొరకై సిద్ధపరచుకున్నా. యేసు ప్రభు యొక్క పవిత్ర శరీర రక్త పండుగను కొనియాడిన మిమ్ములను రాబోయే శుక్రవారం చాలా ప్రాముఖ్యమైన శుక్రవారం జూన్ నెలలో యేసు ప్రభు పవిత్ర హృదయాన్ని మనం కొనియాడబోతున్నాం. ఈ 2 పండుగల సందర్భంగా రెట్టింపు ఆశీర్వాదం మీ మీద రావాలని ఆశిస్తాను. చేతులెత్తాలని అనుకునే వాళ్ళు చేతులెత్తండి. తల వంచి ప్రార్థించాలని ఆశించి వారు తల వంచండి. లైవ్ చాట్లో ఎంతమంది కన్నీటితో మాకు వార్తలు పంపిస్తున్నారో, మరి ఈ యొక్క మా ఛానల్ ద్వారా ఆ నంబర్కి ఫోన్ చేసి ప్రార్థన అడుగుతున్నారో 24/7 గ్రూప్లో కూడా వాళ్ళందరినీ ప్రభు దీవించాలని. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ, ఇది కారుణ్య సమయము, స్వస్థతలు ప్రవహించే సమయమని మనకు ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ మాట ప్రకారం మిమ్మలను దీవించి స్వస్థపరచి అద్భుతం చేసి ఆయన నామమును మహిమపరచుకుంటూ భద్రంగా కాచి కాపాడునుగాక.
ఇది కారుణ్య సమయము, కరుణ ప్రవహించే సమయము, ఇది కారుణ్య సమయము, కరుణ ప్రవహించే సమయము, ఇది కారుణ్య సమయము, కరుణ ప్రవహించే